తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహం కోసం భక్తులు పలు రీతులలో మొక్కుతూ ఉంటారు. అందులో భాగంగా 7 కొండలను కూడా అధిరోహిస్తూ ఉంటారు. అలా అధిరోహించి ఆనంద నిలయంలోని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇలా 7 కొండలు ఎక్కడంలో ఆంతర్యం ఏమిటి? అద్భుతమైన ఆనంద నిలయంలోని స్వామి దర్శనం కోసం 7 కొండలను కాలినడకన అధిరోహించేటువంటి భక్తులు శ్రీనివాస నామం చెప్పుకుంటూ తమలో ఉన్నటువంటి అంతర్గత శక్తి ఉద్దీపన చెంది ముక్తికి కారణమవ్వాలన్నటువంటి ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అది ఎలా ముక్తికి కారణమవుతుంది అంటే, ముక్తికి అష్టాంగయోగ సాధనకు మించిన మార్గం లేదని చెబుతాడు శుకుడు భాగవతంలో. అలాంటి అష్టాంగ యోగమే కాలినడకన 7 కొండలను అధిరోహించటం. ప్రతివాడిలో 7 చక్రాలు సహస్రారంతో కలిపి, 6 చక్రాలు మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం దాకా. మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోభిభ్రూ మధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సాహరహసి పత్యా విహరసి అంటారు ఆదిశంకరులు సౌందర్య లహరిలో. మొట్టమొదటి కొండ ఎక్కటం అంటే మూలాధార చక్రాన్ని నువ్వు సాధించటం. దానివల్ల ఏం జరుగుతుంది అంటే అహంకారం అంతమైపోతుంది. రెండవ కొండను ఎక్కటము అంటే మూలాధారం పైన స్వాధిష్టానం. ఇది ఇంద్రియ నిగ్రహాన్ని కలుగజేస్తుంది. అనంతరము నాభి దగ్గర మణిపూరకం. ఇది శక్తిని గుర్తింపజేస్తుంది. నీలో ఉన్నటువంటి ప్రాణశక్తి, అంతర్గతమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని నీకు గుర్తించేలాగా జ్ఞానాన్ని ప్రబోధిస్తుంది. అనంతరము విశుద్ధ చక్రం. అది హృదయం దగ్గర ఉంటుంది. దీని వలన నువ్వు ప్రోదు చేసుకున్న శక్తి నీలో చక్కగా రూపుదిద్దుకొని నీ ఆధ్యాత్మిక ప్రయాణానికి సాధనంగా మారుతుంది. దాని తరువాత అనాహతం. అది కంఠం దగ్గర ఉంటుంది. దాని కారణంగా కోరికలనన్నింటినీ జయించేటువంటి శక్తి నీకు అలవడుతుంది. ఆ పైన ఆజ్ఞాచక్రం, ఆత్మదర్శనం. ఇలా 6 చక్రాలను సాధించి నీలోని కుండలిని పరాభట్టారిక షట్చక్ర వీధి సంచారాన్ని ఊర్ధ్వముఖంగా నువ్వు ఉద్దీపన చేసుకునే ప్రయత్నమే ఈ 6 కొండలను ఒక్కటిగా అధిరోహిస్తూ పైకి చేరటం. అనంతరం ఆనంద నిలయంలోని స్వామి దర్శనమే నీకు ముక్తినిచ్చి స్వామి సాయుధ్యాన్ని ప్రసాదించే అద్భుతమైన సాధన. ఇలా 7 కొండలను కాలినడకతో అధిరోహించటము అంటే నీలో ఉన్న షట్చక్రాలను నువ్వు గుర్తించి నీ ప్రాణశక్తిని ఊర్ధ్వముఖంగా పయనింపజేసుకొని ఆనంద నిలయంలో ఉన్న స్వామి దర్శనంతో నీ జీవన సాఫల్యాన్ని పొందే ప్రయత్నమే కాలినడకన 7 కొండలను అధిరోహించటంలోని ఆంతర్యం. అందుకే స్మరంతు సర్వపాపఘ్నం స్తువంతు ఇష్టవర్షిణి దర్శంతు ముక్తిదం చేదం శ్రీనివాసం భజే నిశం అని వెంకటేశ్వర మాహాత్యం తెలియజేస్తుంది. అర్థం ఏమిటంటే, స్మరించినంత మాత్రాన పాపాలన్నీ పోతాయి, స్తుతించినంత మాత్రాన కోరికలన్నీ నెరవేరుతాయి, దర్శించినంత మాత్రాన ముక్తి నీకు సిద్ధిస్తుంది. అలాంటి శ్రీనివాసుడిని అనునిత్యము ఆరాధించి ఆయనను చేరుకునే ప్రయత్నం చేయమని భక్తి యోగం నీకు తెలియజేస్తుంది. కనుక మనం ఎందుకు చేస్తున్నామో తెలుసుకొని గొంతెత్తి నామం చెబుతూ ఆయన ఒక్కొక్క నామంలో ఉన్న ఆంతర్యాన్ని స్తుతిస్తూ ఆయన దర్శనంతో మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అదే 7 కొండల వాడి యొక్క సన్నిధికి కాలిబాటన 7 కొండలను అధిరోహిస్తూ అక్కడికి చేరుకోవటంలోని ఆంతర్యం. వెళ్ళగానే మొట్టమొదట వరాహస్వామిని చూస్తాం. దానికంటే ముందు పుష్కరిణిలో స్నానం చేస్తాం. పుష్కరిణిలో స్నానం చేయటం వల్ల ఇంద్రియాలన్నీ శుద్ధి అయ్యి
జ్ఞానప్యారుగా పిలువబడే వరాహస్వామి దర్శనంతో జ్ఞానము నీలో ఉద్దీపన చెంది వెంకటేశ్వర దర్శనంతో నీకు ముక్తి సిద్ధిస్తుంది. ఇదే తిరుమల తిరుపతి వెంకటేశ్వరుణ్ణి దర్శించటంలోని ఆంతర్యం.